మంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఒక బీఆర్ఎస్ పార్టీ మంత్రి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాప్ చేసిర్రు. ఎందుకు? రాజద్రోహి అని చెప్పా అది చెప్పనడుతున్నాను. మీరు ఎందుకు ఏమన్నారు? రాజద్రోహి మాత్రమే కంప్లైంట్ పోయినంత మాత్రాన ఆయన దొంగ అవుతాడా అంటే హరీష్ రావు పైన కంప్లైంట్ వచ్చింది అనమాట. మీరు చెప్పండి. హరీష్ రావు గారి పైన కంప్లైంట్ వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ మంత్రి పైన బీఆర్ఎస్ మంత్రి యొక్క ఫోన్ ట్యాప్ చేసింది. హరీష్ గారిని ఓకే ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చిందండి. మీరు మోసగాడు అని రాజద్రోహిని ఎట్లా ముద్ర వేస్తారండి? మీరు అంటారు కదండి. రైట్ సార్ విజయార్య గారు. ఎస్ విజయార్య గారు మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాం మీతో. ఎస్ సాయి కుమార్ గారు ఆగండి. సాయి కుమార్ గారు ఒక్క నిమిషం. విజయార్య గారు విజయార్య గారు సాయి కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీతో మీ ఇద్దరితో మళ్ళీ మాట్లాడతాను. ఇంకా మరో ఇద్దరు గెస్టులు కూడా ఉన్నారు. ఎస్ పాపిరెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎస్ ఎస్ రైట్ రామ్మోహన్ గారు చెప్పండి. ఏంటంటే సార్ ఇప్పుడు నా ఉద్దేశం అంటే ఇద్దరు మాటలు విన్నాం కదా. నా ఉద్దేశం అసత్యాలు చెప్తున్నారు ఇద్దరు కూడా. ఎవరిది వాడితే టాప్ చేయొచ్చు, ముఖ్యమంత్రి చేయొచ్చు అనేమో విజయారాయ్ గారు అంటారు. వాళ్ళందరూ దొంగలు, రాజద్రోహులు అటువంటి వాళ్ళని చేసిన వాళ్ళు వీళ్ళు అంటున్నారు. నిజంగా చట్టం ఏం చెప్తున్నా అయితే అడ్వకేట్ గారు పాపిరెడ్డి గారు నేను చెప్పగలుగుతాను ఏదైనా ఉంటే నేను స్పష్టంగా చెప్తాను. వాళ్ళు చెప్పలేరని కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, ఒకరి మీద బదనం చేసుకుంటుంటారు. నేనేమంటున్నానంటే ఇవాళ జరగాల్సింది ఏంటి? నేను పేరు జరుగుతుంది. ఇప్పటిదాకా రాజకీయ నాయకులను పక్కన పెట్టి అధికారులు చేశారు. తర్వాత ఎవరైతే బాధితులుందో వాళ్ళని కూడా చేశారు. ఇప్పుడు హరీష్ రావుని ఏ అయిష్టత అంటే ఏ హోదాలో పిలిచిండు? బాధితుడా లేకుంటే బాధ పెట్టిన వాడా? ఏ అయిష్టత పిలిచిండ్రు ఆయనను? మీ ఫోన్ ట్యాప్ అయిందని పిలిచిండ్రా? వేరే రకమైన ప్రశ్నలు ఉంటాయి. కాదు మీరే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, మీరే బిగ్ బాస్ అని పిలిచిండ్రా? ఆ రెండు తేల్చాల్సింది చిట్టు మనం కాదు, మీరు కాదు, నేను కాదు. ఒకటి. రెండోది ఏంటంటే అసలు అందరూ ఎవరైతే వాళ్ళు చేయొచ్చని విజయారాయ్ అసలు చేయడానికి వీల్లేదు. చట్టం ఏం చెప్తుందంటే ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉంటారో, ఎవరైతే మత తీవ్రవాదం కానీ వామపక్ష తీవ్రవాదం కానీ మొత్తంగా రేపు సంఘంలో మన ఆటంకాలు కలిగిస్తారనే వాళ్ళను ఫోన్ ట్యాపింగ్ అని రూల్ ఉన్నది. ఇక్కడ రాష్ట్ర హోంశాఖ వాళ్ళు కేంద్ర హోంశాఖ సెక్రటరీకి పంపి రామ్మోహన్ రావుదా, పాపిరెడ్డి గారుదా, సాయి కుమార్ గారుదా, లేకపోతే విజయారాయ్ గారు మీదా నాదా ట్యాప్ చేయాలంటే మన నెంబర్ ఇచ్చి మేము దీన్ని ట్యాప్ చేస్తున్నాం ఈ కారణాలని చెప్పి ఇస్తే పర్మిషన్ ఇచ్చిన నెంబర్లకు మాత్రమే చేయడానికి వీలు ఉంటుంది. విజయారాయ్ అనేది కరెక్ట్. ఏంటంటే రామరాజ్యం నుంచి ఇప్పటిదాకా కూడా మనకు గూఢచర్యం ఉంటుంది. గూఢచర్యం లేకుండా ఏముండదు. ఎవరి మీద గూఢచర్యం చేస్తారు, ప్రతిపక్షాల మీద తప్పనిసరి చేస్తారు, సమస్య కాదు. కానీ లీగల్ కాదు, అది ఇల్లీగల్. మన ఫోన్ ట్యాపింగ్ అయితే ఎప్పుడైతే పర్మిషన్ తీసుకోకుండా నెంబర్లు చేస్తారో అది ఇల్లీగల్ అంటున్నాడు. దానివల్ల ఏమైంది? స్వామి కంటే మన స్వామి కార్యం ఎక్కువ చేసినట్టు ఈ పోలీసులు ఏం చేశారు? 4 నెంబర్లకు పర్మిషన్ ఇస్తే 40 నెంబర్లు చేసిండ్రు. రియల్ ఎస్టేట్వి లేకపోతే మనకు సెలబ్రిటీస్వి రకరకాల వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బులు వసూలు చేసిండ్రు. సమస్య అది కదా. 1 అంటే 10 అంటే చూసి రామంటే కాల్చి వచ్చినట్టు వీళ్ళు చేసిండ్రు. కనుక వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ప్రభాకర్ రావు గారు విదేశాలకు వెళ్ళి 1 ఇయర్ నాశనం చేసిండు. 1 ఇయర్ మొత్తం ముందుకు సాగలే. తర్వాత తిరుపతి అన్న కానీ, రాధాకృష్ణరావు కానీ, ఇతరత్ర మిత్రులందరినీ కూడా చేసిన తర్వాత ఇప్పుడు అసలు సంగతి ఏమొచ్చింది? మొన్న దాకా ఈటల రాజేంద్రని పిలిచారు, బాధితుడు వాళ్ళు. ఈటల రాజేంద్ర బాధితుడే. రఘునందన్ రావు పిలిచారు, ఆయన బాధితుడే. ఇప్పుడు ఈయనను పిలిచిన కారణం ఏంటి తెలపాలి. అందుకని హరీష్ రావు బయటకు వచ్చి ఏమంటున్నాడు? నేనే ప్రశ్నలు వేసిన వాళ్ళు నాకు ప్రశ్నలు వేసి. ఇంకోటి రామ్మోహన్ గారు ఇంకోటి అంటున్నారు, ఆయన అంతా సొల్లు పురాణం. ఆయన వర్డ్ మాజీ మంత్రి అంతా సొల్లు పురాణం. గంటకి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోను రేవంత్ రెడ్డి చేస్తున్నాడా, సజ్జనార్ చేస్తున్నారా? ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? అంటే లోపల ఏం జరుగుతుంది ఆయనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఈయన సొల్లు పురాణం అంటారు. సొల్లు కాదు, మా గట్టి పురాణమే, తాలు కాదు, గింజనే అని చెప్పి ఎవరు చెప్పాలి? చిట్టోలు ప్రెస్ మీట్కి రాదు, చిట్టోలు చెప్పలేదు. ఎందుకంటే విచారణ సంస్థలు ఎప్పుడు కూడా ఏది పడితే విచారణ సందర్భంలో మాట్లాడరు. ఆ ఉద్దేశంతోనే ఒక ఇరకాటంలో పెట్టాక అవసరమైతే ఆ వీడియోలు బయట పెట్టండి, జరిగిన విచారణ బయట పెట్టండి అంటాడు ఆయన, హరీష్ రావు గారు. నేను అడ్వకేట్ చెప్తున్నాను. 2 విషయాలు చెప్తాను. ఇక్కడ ఫోన్ ఈ లీగల్ ట్యాపింగ్ ఏమో ఇప్పుడు కూడా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. అయ్యా మా ప్రభుత్వంలో కూడా ట్యాపింగ్ చేస్తామండి, చేయటట్లు ఉంటాము, కేంద్ర ప్రభుత్వాన్ని పంపుతాం, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన నెంబర్లు చేస్తాం, అడ్డగోలు చేయమంటున్నారు. ఇక్కడ జరిగింది ఏంటి? ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటుంది కదా. అందులో కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు కూడా, మా దగ్గర డబ్బులు వసూలు చేశారు వీళ్ళు. ఏది పోలీసుల మీద డైరెక్ట్ కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద చేయలే కదా వీళ్ళు ఎవరిని అంటున్నారు. చేస్తే అది వేరుగా ఉంటుంది. కానీ వసూలు చేసింది ఎవరు? పోలీస్ ఆఫీసర్లే కదా. అందుకనే హార్డ్ డిస్క్ తగలబెట్టి మన బూచి రంద పడేసింది, చూసినాం కదా. అయితే కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీటన్నిటి మనం రిస్టోర్ చేస్తుంది. చేయడం వల్ల అసలు విషయాలు తెలుస్తాయి అంటున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రాజకీయ కోణంలో చూస్తే విచారణ ముందుకు సాగదంటున్నాను నేను.
ఇప్పుడు రేపొద్దున కేటీఆర్ పిలుస్తారా, కేసీఆర్ పిలుస్తారా తర్వాత సంగతి. కవితను ఎందుకు పిలుస్తలేరు? కవిత డైరెక్ట్ చెప్పింది కదా, నా భర్త ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పింది కదా, మరి కవితను పిలవాలి కదా హరీష్ రావును పిలిచినప్పుడు. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే రాజకీయ కోణంలో విచారణ జరుగుతుందని మనకు అర్థమవుతుంది. వీళ్ళు రాజకీయ కోణంలో విచారణ జరిపితే రవికుమార్ గారు కూడా బాగా తెలుసు ఇది ఏమైతే ముందర పడేది కాదే అంటారు. ఇది ఏం చేయాలంటే నిజంగా దోషులు శిక్షించాలంటారు. నిజంగా నాదో మీదో ఎవరిదాన్ని ఫోన్ ట్యాపింగ్ తప్పే కదా, ఎవరు చేసినా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసినా కూడా దాన్ని బయట తీయాలంటున్నాడు. అసలు మొత్తం విచారణలన్నీ కూడా గొర్రెల కుంభకోణం ఎటుపోయిందో తెలియదు మనకు ఇప్పటికి కూడా. మన కాళేశ్వరం దాంట్లో రిపోర్ట్ వచ్చింది, సిబిఐ వాడు తీసుకోవడం, బీజేపీ మరి ఏం చేస్తుందో తెలియదు. రెండోది, మూడోది కాళేశ్వరం రిపోర్ట్ ఒకటి విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, దానిలో 18 మంది అధికారులు దొంగలని పేరు చేసిండ్రు. ఇంతకుముందు సాయికుమార్ దొంగ అంటే దొంగలని తెలిసింది వీటికి ఏంగానండి, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇప్పటికి కూడా యాదాద్రి భువనగిరి, యాదాద్రి భద్రాద్రి దాంట్లో కుంభకోణం జరిగింది అన్నారు. లోకూర్ కమిషన్ ఇచ్చి 1 year అయింది రిపోర్ట్ ఇచ్చి, దాని మీద ఏం చేయరు అంటే ఇంకొక 3 ఏళ్ళు జరుపుతారా అంటున్నాను నేను. ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగమైనా లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ లో ఎవరి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినా దీని మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఆరోపణ చేసిండ్రు, విచారణ జరుపుతుంది కదా, రైట్. వీలైనంత తొందరగా విచారణ జరిపించి వీళ్ళని దోషులను ఒక్కరికి దూకాలంటున్నారు.